మూడో శనివారం ఈ మూడో శనివారం ప్రత్యేకమైన ప్రోగ్రాంగా ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వం తీసుకున్న విధానాలు తెలియజేయాలి. దాంట్లో అధికారులు కూడా పెద్దలు మా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ ఢిల్లీరావు గారు కానీ, అలాగే మా అందరి నాయకుడు మా అన్న ఎలగపూడి రామకృష్ణబాబు కానీ, కార్పొరేటర్ కానీ, అధికారులు కానీ ఇవాళ అందరూ నిర్ణయంలో తీసుకున్నది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంగా ఉండాలి, రేపు రాబోయే రోజుల్లో బంగారు బాట ఉండాలి అనే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఎండలు ఎక్కువ పెరుగుతున్న ప్రాంతంలో పెరుగుతున్న బట్టి దానికి అనుకూలంగా ఏ విధంగా ఉండాలనేది గ్రూపుల ద్వారా కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ మూడో వారంలో తీసుకున్న శనివారంలో ఈ బాధ్యతలు అందులో రామకృష్ణబాబు గారి నియోజకవర్గంలో మంచి వాతావరణంలో మంచి ప్లేస్లో తీసుకున్నామంటే ఇటువంటి వాతావరణం ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంటుందని ఒకే ఒక ఎజెండాతో రామకృష్ణ బాబు గారు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్కి వచ్చాక ప్రతి ఒక్కరికి భాగస్వాములు అవ్వాలి, ఆ భాగస్వాములో రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు భాగస్వాములు అవ్వాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలని ఒక నిర్ణయంతో ఇవాళ కార్యక్రమాలను కానీ ఈ ఎండని తీవ్రతని తగ్గించే విధానాల్ని ఇప్పటికే మన కలెక్టర్ గారు మాట్లాడారు. కంపల్సరీగా ఇప్పటికే జీఎంసీ నుంచి ప్రతి బస్ స్టాపుల్లో కూడా వాటర్ పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా స్వచ్ఛమైన వాటర్ పెట్టాలి. ఏదైతే కొండల్లో ఇచ్చిన వాటర్ కూడా టోటల్ ట్యాప్తో ఫిల్టర్ వాటర్ పెట్టాలని కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇమ్మీడియట్గా దాన్ని చేద్దామని కూడా డిసైడ్ చేయడం. అంటే ఇచ్చేది మంచి వాటర్ ఇవ్వాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అలాగే జంతువులన్నిటినీ మనం కాపాడితే మనం బాగుంటాం. దాంట్లో భాగంగా ఉన్న ప్రతి జంతువుకు కూడా నీళ్ళు కానీ వాటికి ఉన్న కొన్ని వీటికి వేసిన ఇవి కానీ అవి ఎన్నోట్లు కూడా ప్రతి ఒక్కరు మనం కాపాడినట్టు మన పిల్లలు కాపాడినట్టు వాటిని కూడా భాగస్వాములు చేయండి అని ఒక ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం. దీంట్లో భాగంగా ఏదైతే ముసలి వారికి కానీ హార్ట్ బీట్ పెరుగుతుంది, దాని ఎందుకు పెరుగుతుందంటే హీట్ వల్ల పెరుగుతుంది. ఆ హీట్ని కంట్రోల్ చేయాలంటే చెట్లు పెంచాలి. ఆ పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిలో కలగాలి. ఆ కలిగినప్పుడే మన స్వర్ణాంధ్రప్రదేశ్ వస్తుంది. దానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని మన ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ భాగస్వాములు చేసే బాధ్యత మీ ప్రసవాల ద్వారా జరగాలని కోరిక. వెళ్ళాలి. ఎవరైతే వారు ఇంట్లో ఈ రోజు నుంచే ఆ ప్రిపేర్డ్నెస్ అనేది మొదలు పెట్టాలి. మనం కూడా జిల్లా యంత్రాంగం తరఫున వివిధ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా సచివాలయం స్థాయి దాకా వెళ్ళి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ట్రైనర్స్ ఐడెంటిఫికేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ ట్రైనర్స్ ద్వారా ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 45 మినిట్స్ యోగా సెషన్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఆ రోజు అన్ని స్కూల్స్, కాలేజెస్, మామూలు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఒక గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేసే విధంగా తయారు అవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కోరుతున్నాను. మిగతా వాళ్ళైనా కూడా ఇక్కడ వచ్చి పాల్గొనవచ్చు, తప్పకుండా రావచ్చు, ఖచ్చితంగా ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి వార్డు పరిధిలో కూడా ఈ కార్యక్రమం చేపడుతుంది. ఒక పెద్ద స్థాయిలో దాదాపు 2 కోట్లు 3 కోట్ల పైన వ్యక్తులు ఒకే రోజు పాల్గొనేటట్టు కూడా ఈ ప్లానింగ్ అనేది చేస్తారు. ఇంకా రాబోయే రోజులు కన్ఫర్మ్ అవుతుంది. బట్ మన పరిసరాలు అన్నీ కూడా మనము చాలా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా దానికి సహకరించవలసిగా కోరుతున్నాం. 2 లక్షల నుంచి 3 లక్షల మంది మన పరిధిలో పాల్గొనేవచ్చు. దాదాపు 5 లక్షల మంది దాకా పాల్గొంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా వేదికలు ఉన్నాయి. మనం ఆర్కే బీచ్ ఉంది, ఋషికొండ ఉంది, ఏయూ గ్రౌండ్స్ ఉన్నాయి, మిగతా స్టేడియంస్ ఉన్నాయి, అన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. అందరికి కూడా ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి బీట్ ది హీట్ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం అనేది విజయవాడ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మన వెలగపూడి రామకృష్ణబాబు గారు ఆధ్వర్యంలో, మన స్థానిక మేయర్ గారు పేలా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో
జీవీఎంసీ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు వీరి సమక్షంలో ఈ శివాజీ పార్కులో 19వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటి చేసుకోవడం జరిగింది. అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ ఏరియాస్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ వల్ల చాలామంది చనిపోతున్నారు. అలాంటి మోర్టాలిటీస్ లేకుండా చేయడానికి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి ఆ ప్రజల్లో అవగాహన తీసుకురావడం, దాంతోపాటు వల్నరబుల్గా ఎవరైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళకి తగు జాగ్రత్తలు అనేటువంటి చేసేటట్టుగా అన్ని రకాల కార్యక్రమాలు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. గత జనవరి నుండి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో మన గౌరవ సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప క్యాంపెయిన్ ప్రోగ్రాం అనేది ఇంకా ఎక్కువ చక్కగా జరగాలని చెప్పేసి ప్రజల్లో దీని గురించి ఒక మొమెంటం అనేటువంటిది ప్రజల్లో అందరికి కూడా రావాలని చెప్పేసి కోరుకుందాం. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు అండ్ ప్రజలు ముగ్గురు కూడా కలిసి సమన్వయం చేసుకొని వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సీఎం గారు ఏదైతే ఏ అబ్జెక్టివ్తో అయితే పెట్టినారో ఆ అబ్జెక్టివ్ అనేటువంటిది ఫీల్డ్ లెవెల్లో చక్కగా జరుగుతున్నందుకు గాను దాన్ని అబ్జర్వ్ చేయడానికి నేను వచ్చి ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం అనేటువంటిది జరిపించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం నగరంలో శివాజీ పార్క్లో జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ వర్యులు, స్థానిక ఎమ్మెల్యే వర్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు మరియు జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఢిల్లీరావు గారు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ నెలకు సంబంధించిన బీట్ ద హీట్ థీమ్ మీద చర్చలు చేయడం జరిగింది. దీంతో పాటు జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వాహనాలు కూడా మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మన శివాజీ పార్క్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు కూడా ఉచితంగా క్యాప్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగడం, హైడ్రేటెడ్గా బాడీని ఉంచుకోవడం, అదేవిధంగా ఎండ సమయంలో ఎస్పెషలీ 10 గంటల నుంచి 3-4 గంటల దాకా బయట ఎక్కువ తిరగకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము. ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్, అదేవిధంగా పొలాల్లో పనిచేస్తున్న రైతులు వీళ్ళందరూ కూడా పొద్దునే వాళ్ళు కార్యక్రమాలని ముగించుకొని ఎండ సమయం తున్నాము. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పాల్గొన్నాయి. వాళ్ళు ఈ వాటర్ పాట్స్ పెట్టడం, అదేవిధంగా సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, చెట్లు ఎక్కువ పెంచడానికి. అంతేకాకుండా రూఫ్ టాప్ గార్డెన్స్ మన ప్రతి ఇంట్లో కూడా నగర ప్రాంతంలో మొక్కలు పెంచుకోవడం, దాని ద్వారా లబ్ధి పొందడం అన్ని గురించి కూడా వివరించడం జరిగింది స్టాల్స్ ద్వారా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చక్కగా ఆర్గనైజ్ చేసిన జీవీఎంసీ వారికి, ఈ జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్న మేయర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అలా ఉంచండి. స్టీరింగ్ పట్టుకుంటే దించేస్తాను. అన్న చూడు, అన్న చూడు, స్టీరింగ్ పట్టుకో అన్న. అది
సార్ ఫోన్ కూడా తీసుకున్నాను నేను కిందకు వచ్చాను అలాగా తల్లి ఇలా కిందకు వచ్చాను రైట్ సీఎంఓ సార్ సరే సార్ ఆయన ఆడ కూర్చున్నాను కూర్చో సార్ సార్ సైన్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాడు మన ప్రచార కార్యక్రమం భాగంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మేడం గారు మీరు శ్రీ నరేంద్ర ప్రసాద్ గారికి మన సుందర విశాఖ ఈరోజు ఎందుకంటే పచ్చదనం పెంచి మనం ఎక్కడైతే చెట్లని ఎంతో సూపర్ ఫాస్ట్ అది బాబు అమ్మ కొద్దిగా ఈ కార్యక్రమం గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా 3వ శనివారాన్ని మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర బీట్ ద హీట్ అంటే వేడి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, అలాగే మనతో ఈ నెల కాన్సెప్ట్. దానికి సంబంధించి మనం ఇప్పుడు గౌరవ మేయర్ గారు అలాగే ఎమ్మెల్యే కూడా మొక్కలు నాటడం జరిగింది. అలాగే మనం జీవీఎంసీ పరిధిలో 106 చలివేంద్రాలను పెట్టడం జరిగింది. మిగిలిన యానిమల్స్ క్యాటిల్కి అలాగే బర్డ్స్కి కూడా మనం ఎక్కడికక్కడ వాటర్ అనేది అవైలబుల్గా ఉండేలాగా సంబంధించి మనం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది.